ఈ కొమ్మ ఈ గులాబీ మొక్కది. ఒకప్పుడు ఈ మొక్క చాలా పచ్చగా ఉండేది. తర్వాత ఉన్నట్టుండి ఎండిపోయింది. నేను ఎరువు, నీళ్లు అన్నీ ఇచ్చాను. అయినా కూడా ఇది పచ్చగా మారలేదు. ఇది ఎందుకనో తెలుసా బాబూ? ఇదే కాలచక్రం. ఎవరైతే వస్తారో వాళ్ళు తిరిగి వెళ్లాల్సిందే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని మనం ఆపలేము. మన అమ్మా నాన్నలు కూడా ఈ చెట్లలాగానే. బ్రతికి ఉన్నంత వరకు ఈ చెట్లు మనకి నీడ, సువాసన ఇంకా పళ్లను ఇస్తాయి. ఇక అమ్మ ప్రేమ, ఆప్యాయత, మంచి సంస్కారాన్ని ఇస్తుంది. కానీ ఈ చెట్లలాగా అమ్మా నాన్నలు కూడా జీవితాంతం ఉండలేరు కదా. ఇలా చూడు బాబు, ఈ మొక్క లేదు అంటే దాని నామరూపాలు లేవు అని కాదు కదా. ఈ గులాబీ కొమ్మ దానిలోని ఒక భాగమే. ఏదో ఒక రోజు ఇది కూడా పెద్దదవుతుంది, పువ్వులను ఇస్తుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల రూపంలో జీవించి ఉంటారు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ అంశవే కదా. నువ్వు ఉన్నంత వరకు మీ అమ్మ నీలో బ్రతికి ఉంటుంది. అందుకని నీ గురించి జాగ్రత్త తీసుకో. మీ అమ్మకు సుఖం లభించే అన్ని పనులు నువ్వు చేస్తూ ఉండు. ఆ విధంగా నువ్వు మీ అమ్మ ఆదర్శాలను, ఆమె విలువలను నీలో బ్రతికించుకోగలుగుతావు.